ఆత్మ. నేను అన్నాను శరణ్ బాబు చాకు పట్టుకెళ్తాను, నన్ను ఏదో చేసేలా ఉన్నారు ఎవరన్నాని, నా మీదకి వస్తే కానీ చాకుట్టు పొడిచేస్తాను అన్నా. అంటే అయ్యబాబు పిచ్చిదాన్ని అలా చేసావు కనుక జైల్లోకి వెళ్ళి కూర్చుంటే వద్దు, ఏం చాకు వద్దు, ఏం అక్కర్లేదు, అటు మంచోడు వెళ్ళి కూడా వెళ్ళు అన్నాడు. అంతేనా తీసుకెళ్ళి చెప్పాడు. సన్నగా నలుగురు వచ్చేసారు. నలుగురు నేను ఏం చేయగలను అసలు, ఏం చేయలేకపోయినా. అది ఒకళ్ళైతే కొట్టేస్తా, ఇద్దరైతే కొట్టేస్తుంది అన్న సినిమా మనమే ఎక్కడానికి. నలుగురు పలికి కొట్టేస్తే పెద్ద పెద్ద ఛానల్లో అందరూ ఇచ్చేసారు, వార్తల్లో కూడా చెప్పారు. ఒక ఆడదాన్ని నలుగురు అటాక్ చేయడం చాలా తప్పు, ఆవిడ ఏం తప్పు ఉన్నది మీరే అటాక్ చేస్తారు, తప్పు అనేసి చెప్పారు. లక్ష్మి గారు ఇంత కొద్దిగా న్యూస్ ఇస్తాను. సో ఈ ఏజ్ లో మీకు పెళ్లి అవసరమా, పెళ్లి కావాలి నాకు తోడు కావాలని మీరు ఒక వీడియో పెట్టారు. అవును, వీడియో అంటే 99 పెట్టారు. అంటే మీకు ఇంత ఏజ్ ఉన్నా కూడా మీకు పెళ్లితో ఏం సంబంధం? ఇంత ఏజ్ ఉన్నా నేను పుట్టింటోళ్ళు వదిలేసి వచ్చా, పాపను వదిలేసి వచ్చా, నాన్న వాళ్ళందరూ వదిలేసి వచ్చా, ఒంటరిగా బతుకుతున్నాను 10 years నుంచి. నాకు తోడు కావాలి. ఇప్పుడు నాకు షుగర్ 400 ఉంది, కిడ్నీ తేడా ఉన్నది, నాకు ఏమన్నా తేడా అవుతుంది మీరు వచ్చి చూస్తారా? చూడరు కదా. అదే నాకు లవర్ ఉన్నాడు అనుకోండి, మ్యారేజ్ చేసుకున్న లవర్ కూడా కాదు, మ్యారేజ్ చేసి నేను మ్యారేజ్ చేసుకున్నాడు, నేను పడిపోతాను, వాడు తీసుకెళ్తాడు. ఆ చప్పుడు నాకు మ్యారేజ్ కావాలన్నది కానీ సెక్స్ వల్ల లేకపోతే ఆడతా పడతా ఆడ మీకు కింద మీద పడదామని నేను ఏం అలాంటి ఆలోచన కాదు. నేను భక్తురాలి, ప్రతి సంవత్సరం షిరిడి వెళ్తాను తెలుసండి. నేను ఒకటి చెబుతాను, మీరు చదవండి అలాగా. ఓ పరమేశ్వర, నీవు నా ఆత్మగా ఉన్నావు, నీ భార్య గిరిజ పార్వతీదేవి నా మనసుగా ఉన్నది, నా ప్రాణంలో నీ సహస్రనములు, ఈ శరీరమే నీ గృహం, నేను మాట్లాడే నీ క్షోత్రములు, నేను నడిచే నడకే నీ ప్రదక్షిణములు, నా భాగ్యభోగ్యాలన్నీ నీ విలాసాలే తండ్రి, ఉండడానికి నీడ, తినడానికి తిండి, కట్టుకుంటాను బట్ట, ఆయువర్గాలే బాగుండాలి. మురారి ఈశ్వర నారాయణ కేశవ మాధవ జనార్దన అచ్యుత త్రివిక్రమ దామోదర, నీ పాద పద్మాలకు నా నమస్కారం, తెలిసి తప్పులు చేసిన క్షమించు, ఆయువర్గాలు బాగుండాలి, దుష్టుల బుద్ధి మీద పడకూడదు అంటాను. మరి అటు భక్తి ఉన్నది నాకు, ఇటు నాకు తోడు కావాలి, అందుకని నేను అడిగాను. అది నాకు చెప్పేవన్నీ నీతులు, చేసేవన్నీ అంటే పైన పర్సనాలిటీ లోపల మున్సిపాలిటీ అన్నట్లుగా ఎందుకు అలా అని నేను అంతకనుక మీ ఇన్స్టాగ్రామ్ లో మీకు 62,000 ఫాలోవర్స్ ఉన్నారు. సో మీరు ఎక్కడ కూడా శారీతో వీడియోలు ఎక్కడ లేవు. ఇప్పుడు అది కూడా ఎందుకు చేస్తున్నానని అడగండి. అనసి గారు చేస్తున్నారు. నాకు కూడా మైండ్ వచ్చింది కొంచెం. నేను కార్డ్ నెంబర్ 724 సీరియల్ సినిమాలు కార్డ్ నెంబర్ అది. అయితే నేను కూడా అలా పెడితే నన్ను కూడా డైరెక్ట్ పిలుస్తారేమో, మూవీలోకి చిన్న క్యారెక్టర్ ఇస్తారేమో అని నాకు సంతోషం ఉంటుంది, ఆనందం ఉంటుంది. ఒక సెలబ్రిటీని కాబట్టి, యూట్యూబర్ని కాబట్టి, అందుకని నేను చేసుకుంటున్నాను. తప్పే ఉన్నది. నిక్కరో బ్రాతో కాదు కదా, మొత్తం బాడీని ఎంత సీరంత ఇలా చుట్టుపట్టేసుకుంటున్నాను ఇక్కడికి, అంతే. దాంట్లో తప్పే ఉన్నది అసలు చెప్పండి. చెడ్డ భావంతో చుట్టూ చెడ్డగానే అంత, మంచి భావంతో చుట్టూ తల్లిగానే అంత. మనవరాలు ఎత్తుకోవాల్సిన వయసులో మనవరాలు ఉన్నారు నాకు, ఉన్నారు. అవసరమా అంటే నాకు అవసరం, తోడు అవసరం. మరి నేను మీకు అర్థం చెప్పాను. నేను పడిపోతే ఎవరు తీసుకెళ్తాడు? ఇప్పుడు సత్య ఉండడు, వైజాగ్ వెళ్ళిపోతాడు, లేకపోతే సత్య చూస్తాడు, మనకి హెల్ప్ చేస్తాడు, తోడు ఏదన్నా చూస్తాడు. మరి తను ఉండడు, ఒక్కోసారి వైజాగ్ లో ఉంటాడు, మరి అప్పుడు నన్ను ఎవరు చూస్తారు? ఇప్పుడు మొన్న సత్యకు బాగాలేదంటే గమ్మున వెళ్ళాడు, కూర్చున్నాను ఒక అరగంట, ఏం పర్లేదు లక్ష్మమ్మ పర్వాలేదు అన్నాడు, స్నానం చేసి బయటకు వెళ్ళాడు. అలాగే నాకు పోతే లక్ష్మమ్మ నీకు ఏమన్నా టిఫినా ఇదా భోజనం పలకరింతాడు, వస్తాడు, తప్పులేదు. మరి వాళ్ళు లేనప్పుడు అందుకే నేను తోడు కావాలని కోరుకున్నాను. తప్పేంటి? రంగుమూడు కావాలనుకోలేదు, ఉంచుకున్నోడు కావాలనుకోలేదు, పెట్టుకున్నోడు కావాలనుకోలేదు, ఎవరిని కావాలనుకోలేదు కదా. మ్యారేజ్ తోడు కావాలి, మ్యారేజ్ చేసుకుంటా అన్నాను అంతే. మ్యారేజ్ కి ఏజ్ తో సంబంధం లేదు. ఇప్పుడు బోల్డ్ మంది 50 దాటినోళ్ళు చేసుకుంటున్నారు, పెద్ద పెద్ద హీరోయిన్ లో చేసుకుంటున్నారు, పేర్లు వద్దు. చూడండి, మీకు కూడా అర్థం అవుతుంది. సో ఇదే అండి పరిస్థితి. మన లక్ష్మి గారికి ఇప్పటికి కూడా తోడు కావాలని కోరుకుంటున్నాను. మన యూట్యూబర్స్ మన వ్యూస్ చూసారు అందరు, ఎవరైనా తన తోడుగా కావాలంటే తనకు కాల్ చేయండి, తనకు కాంటాక్ట్ కావండి. సో ఇంకోటి మేడం, దుర్గారావు మీకు బాగా తెలుసుంటది, వాళ్ళ వైఫ్ గురించి ఎందుకని యూట్యూబ్ లో అంత మాట్లాడాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? మమ్మల్ని ఎడదీస్తుంది వాళ్ళే, నన్ను మాస్టర్ని ఎడదీస్తుంది. అక్కడ వాళ్ళే ఒక లాడ్జింగ్ తీసుకెళ్ళాడు. మరి వాళ్ళు దుష్టబుద్ధి అయినా బేడబేడగా మాట్లాడారమ్మా. అప్పటి నుంచి మాస్టర్ కొంచెం ఇబ్బందిగా నన్ను తిరగడం చేయటం అలా జరిగింది. ఇంకా అక్కడి నుంచి ఇంటికి వచ్చాక నాతో కలిసి లేరు ఆయన. సో రాకేష్ మాస్టర్ తో పని చేసిన మీరు రాకేష్ మాస్టర్ పెళ్లి చేసుకున్నారు, తర్వాత రాకేష్ మాస్టర్ చనిపోయాడు. సో మీకు ఇప్పుడు ఎలా అనిపిస్తుంది? రాకేష్ మాస్టర్ తిరిగి వస్తే బాగుంది అనిపిస్తుందా, లేకుంటే కొత్త జీవితం ప్రారంభించాలి? ఇంకా చచ్చిపోయిన వాళ్ళు ఎలా వస్తారండి? కొత్త జీవితం ప్రారంభించాలని ఏం కాదు, ఒక తోడే అని చెప్పాను మీకు అంతే. కానీ రాకేష్ మాస్టర్ ఉంటే నేను ఆయన ఎప్పుడు మర్చిపోలేదు. ఆయన అంటే నాకు చాలా ఇష్టం. అంటే లవర్ గా కాదు, ఒక తండ్రిగా, ఒక పెద్ద మనిషిగా అమ్మ 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 అంటే కూడా తిరిగేవారు. నేను అంతే, మాస్టర్ నేను తిరిగేదాన్ని. అలాగే ఉండేవాళ్ళం ఇద్దరం కూడా. కాకపోతే మధ్యలో గద్దొచ్చి తనిగిపోయింది అంతే. మేడం మీకు ఒక కోరిక ఉందంట, గోవాకి వెళ్ళి బికినీలో డాన్స్ చేయాలనే కోరిక ఉందంట. ఉన్నది. ఈ వయసులో అట్లాంటి కోరికలు అవసరమా? వయసుతో సంబంధం లేదు. ఇప్పుడు నువ్వు గోవాకి వెళ్తావు, చీర కట్టుకుని వెళ్తావా నువ్వు? అంటే నువ్వంటే నువ్వు కదా ఒక లేడీ, చీర కట్టుకుని వెళ్తుందా, బ్రానిక్కర్తో వెళ్తుందా? గోవా ఊటీ
ఇవన్నీ వెళ్ళినప్పుడు చీర కట్టుకుని వెళ్తారు ఎవరన్నా చెప్పండి మీరు. అలాగే నాకు ఇష్టం. వైజాగ్ సత్యకి మీకు మధ్యలో ఉన్న సంబంధం ఏంటిది? మాకు ఒక ఫ్యామిలీ, నాకు ఫ్యామిలీ, ఒక తమ్ముడు, ఒక అన్న, మొత్తం అన్ని భావాలు తనలో ఉన్నాయి. అందుకు నేను తను కూడా ఉంటాను. ఏంటంటే మాస్టర్ కూడా చెప్పారు, సత్య నేను లేనప్పుడు కూడా అమ్మ చూస్తా ఉండు అని చరణ్ బాబుకి తనకు కూడా చెప్పారు. అలాగే చరణ్ బాబు అంటే యూట్యూబ్ ద్వారా అలా అలా ఉంటాడు ఆఫీసు. తిని మాత్రం నన్ను రెంట్కే లేకపోయినా చూడటం, ఒకవేళ నా ఇంట్లో ఏమైనా భోజనానికి బియ్యం లేకపోయినా బీబస్తా వేయించడం, లేదంటే నా ఇంట్లో 2 కేజీలు ఉన్నాయి లక్ష్మమ్మ పట్టుకెళ్ళు అంటాం, అలా చేస్తాను. అలాగే ఫ్యామిలీ టైప్ లో మేము ఇద్దరం. సత్య గారు, సినిమాల్లోకి రండి నేను అవకాశాలు ఇప్పిస్తానని అమ్మాయిలను వాడుకుంటున్నారు అని బయట టాక్ అనిపిస్తుంది. మీ ఛానల్ నే ఒక అమ్మాయికి నేను సినిమాలో ఛాన్స్ ఇప్పిస్తానని అన్నారు, మరి ఎంతవరకు ఇప్పించారు? నా వాళ్ళు చాలా మంది సినిమాల్లోకి వెళ్ళారు. ఓకేనా, ఉప్పల్ బాల్ని ఫస్ట్ సినిమాలో పెట్టింది నేనే. బర్నింగ్ స్టార్ సంపూర్ణేశ్వర్ సినిమాలో కాలీఫ్లవర్, అలాగే వెన్నెల కిషోర్ సినిమా శ్రీకాకుళం సెల్స్ లో పెట్టాను. ఓకేనా, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా మందికి చాలా సినిమాల్లో పెట్టాను నేను. పెట్టలేదని ఎవరన్నారు? ఇందాక మీరు అన్న లాఫింగ్ స్టార్ తనని అనుమానం పెట్టారని. అవును, కుర్చీ తాతకి కుర్చీ తాతని గుంటూరు గారం తమ్మన్ గారి దగ్గర తీసుకెళ్లి అదంతా నేనే చేశాను మొత్తం. సో మీరు అంతా చేసినా మీరు మీ పైన ఎందుకు కుర్చీ తాత అంత విమర్శలు వేస్తున్నాడు? నన్ను వైద్య సత్య బాగా చెప్పాను కదా, దురాశ దుఃఖానికి చేయటని. ఆయన ఒకప్పుడు పార్కుల్లో బెగ్గింగ్ చేసుకునేటోడు. ఒకసారి మేము ఇట్లానే పార్క్ వెళ్ళాము, ఇలా మేము వీడియోస్ చేసుకుంటుంటే వచ్చిండు, ఎవరో చెప్పారట వైజాగ్ సత్య అని ఆయనకు ఒక టీం ఉంటుంది, మీరు కూడా వెళ్ళండి, ఎందుకు ఈ పార్క్ లో అడుక్కోవడం, ఇక్కడ మురుకు బట్టలతో పడుకోవడం అని అంటే వచ్చిండు. నన్ను కూడా ఏదైనా సినిమాల్లో పెట్టండి, లేకపోతే మీతో పాటు తీసుకెళ్ళండి, ఫేమస్ చేయండి అంటే ఫేమస్ చేసిన మీ అందరికీ తెలుసు. ఫస్ట్ ఆయనతో ఒక షార్ట్ ఫిల్మ్ తీయించాను రజనీకాంత్ స్టైల్లో, కుర్చీ మడత పెట్టి కొడతానండి, షూటు బూటు అవన్నీ వేసి మొత్తం షూ వేసుకొని. ఇంకా అది వైరల్ అయింది. వైరల్ అయిన తర్వాత తమన్ గారి దగ్గర తీసుకెళ్ళాను. తమన్ గారు కూడా ఈ డైలాగ్ అందులో పెట్టారు. ఆయన కూడా 1,000 రూపాయలు ఇచ్చారు. అంతా అయింది. తర్వాత ఏంటంటే ఆయనకి ఇంకా దురాశ ఎక్కువైపోయింది అనమాట. సినిమాలో నా డైలాగ్ పెట్టారు కదా, ఎన్ని కోట్లు తీసుకున్నాడు వైజాగ్ సత్య, ఎన్ని లక్షలు తీసుకున్నాడు అని ఒక ఆలోచన వచ్చేసి నాతో గొడవ పెట్టుకున్నాడు. గొడవ పెట్టుకుని నన్ను ఇష్టం వచ్చినట్టుగా తిడుతుంటే నేను 2 సార్లు పోలీస్ కంప్లైంట్ ఇచ్చాను, జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్. 2 సార్లు కూడా లోపల వేసారు ఆయన. ఇప్పుడు లైన్ లోకి వచ్చాడండి, ఇప్పుడు బాగానే మాట్లాడు. వాడికి పుట్టింది కదండి, వాడికి ఏం తెలియదు. నాలాంటి వాళ్ళు మీలాంటి వాళ్ళు ఎక్కేస్తే వాడికి ఎంతో వచ్చేసింది, సత్య దుబ్బేశాడు అంటుందంటే తన పైకి అన్నాడు. ఓకే అండి, తండ్రి సినిమా బుజ్జి తల్లి సాంగ్ సాయి పల్లవి చేసింది. అది నా స్టెప్ నాది, సాయి పల్లవి కాపీ కొట్టిందని బుజ్జి రమేష్ అలియాస్ రామకృష్ణ అనే ఒక పోరాటం చేసిండు. సో దానికి మీరు మద్దతు ఇచ్చారు. సో మద్దతు ఇంతవరకు కరెక్ట్, మరి ఏమైంది మీ పోరాటం ఏమైంది? అది అసలు పోరాటమే కాదండి. బెంగళూరు బుజ్జి అని ఆయన కూడా యూట్యూబరే. ఆయన కూడా గతంలో డి షోలో చేశాడు డాన్సర్ గా, జబర్దస్త్ లో చేశాడు, పటాస్ లో చేశాడు, చాలా చేశాడు. సీదే డ్రామా కంపెనీ కూడా చేశాడు. ఆయన కూడా ఒక ఆర్టిస్టే. ఆయన అప్పుడప్పుడు నా దగ్గరకు వస్తుంటాడు అనమాట బెంగళూరు నుంచి. నేను కూడా అప్పుడప్పుడు బెంగళూరు వెళ్తూ ఉంటాను. సో మొన్న మధ్య నాతో పాటు వచ్చాడు అనమాట కృష్ణకాంత్ పార్క్ కి, వీడియోస్ ఏవో చేసుకుందామని. తను క్లాసికల్ డాన్సర్ కూడాను, నాకైతే డాన్స్లు అంతగా రావు. అయితే మేము వీడియోస్ చేసుకుని బయటకు వస్తుంటే ఈయన ఎవరు అని అడిగారు ఒక యాంకర్ అక్కడ. అప్పుడు తన క్రమంలో చెప్పాడు అనమాట, నేను కూడా ఒక డాన్సర్ని, నేను కూడా డి షో చేశాను, మొన్న తండేల స్టెప్ ఉన్నది కదా, సాయి పల్లవి వేసిన స్టెప్, ఈ స్టెప్ నేను ఎప్పుడో 2 years క్రితమే వేసాను అని ఆ రకంగా ఆయన చెప్పుకొచ్చాడు. దానికి వాళ్ళు ఏమని హెడ్లైన్స్ పెట్టో తెలుసా, సాయి పల్లవి ఈ బెంగళూరు బుజ్జి స్టెప్ కాపీ కొట్టేసింది కనుక బెంగళూరు బుజ్జి కోర్టులో కేసు వేసాడు, పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టాడు అంటే తప్పుడు వార్తలు రాశారు. అది అలాగలా వైరల్ అయిపోయింది. మాకైతే ఎటువంటి దురుద్దేశం లేదు, మేము ఎవరి మీద కేసులు పెట్టలేదు, జస్ట్ అట్లాంటి స్టెప్ నేను వేసాను అని అన్నాడు. నాకు కూడా అంతగా డాన్స్ కోసం అవగాహన లేదు. ఆ తర్వాత చాలా మంది మా ఫ్రెండ్స్ నాకు వీడియోస్ పంపించారు. అదే స్టెప్ ప్రభుదేవ ప్రేమకుడు సినిమాలో వేసిండు, అలాగే ఆంధ్ర వాళ్ళలో జూనియర్ ఎన్టీఆర్ కూడా వేసాడు అనమాట. సో తర్వాత వచ్చింది, మేము సైలెంట్ అయిపోయినాము. ఎనీవే ఆ అబ్బాయి కూడా ఫేమస్ అయ్యాడు, సంతోషం. సార్ మీకంటూ ఒక బ్యాచ్ ఉంది, సో ఇంచుమే ఎంతమంది మీ బ్యాచ్ ఉన్నారు? మీ బ్యాచ్ లో జాయిన్ కావాలంటే ఎలా జాయిన్ కావాలి? టాలెంట్ ఉంటే ఖచ్చితంగా తీసుకుంటాం మేము. మొత్తం మా బ్యాచ్ లో ప్రెసెంట్ అయితే 25 members ఉన్నారు. ప్రతి ఒక్కరికి ఒక్కో స్టార్ ఉంది, లాఫింగ్ స్టార్ అని, ఫేస్బుక్ స్టార్ అని. సరే ఎందుకని మీకు ఒక వైజాగ్ స్టార్ అని, ఒక స్టార్ అని ఎందుకు తీసుకోలేరు మీరు? స్టార్ అని మనం పెట్టుకోవడం కాదు, ప్రజలు మనకు పెట్టుకోవాలి. ఇప్పుడు సూపర్ స్టార్ కృష్ణ అని ప్రజలు పెట్టారు, మెగాస్టార్ చిరంజీవి అని ఆయనకి పెట్టారు, చిరంజీవి గారు. సో ప్రజలు పెట్టాలి, స్టార్ అని మనం పెట్టుకుంటే బాగోదు. సార్ కొన్ని వీడియోలో ఇన్స్టాగ్రామ్ లో మీతో పాటు విజయ్ గౌడ్, చందు ఉన్నారు. సో మీ బ్యాచ్ అన్నా?
కాదు, వాళ్ళు ప్రొడ్యూసర్స్ అనుకోవచ్చు. వాళ్ళు ఏంటంటే బిగ్ బాస్ అట్లాంటివి తీస్తుంటారు, ఇంటర్వ్యూస్ కూడా మాకు పిలుస్తుంటారు, ఫన్నీ క్వశ్చన్స్ అన్ని వేస్తుంటారు. విజయగౌడు చందు నాకు ఇద్దరు క్లోజే. సో ఇప్పుడు బాగా ఈ సోషల్ మీడియాలో బాగా నడుస్తుంది అంటే బెట్టింగ్ యాప్స్. సో బెట్టింగ్ యాప్స్ మీ బ్యాచ్ వాళ్ళు బెట్టింగ్ యాప్ ఇన్వాల్వ్ అన్నట్టు కొంతమందికి ఇన్ఫర్మేషన్ ఉంది. సో నిజంగా బెట్టింగ్ యాప్ మీరు ఏమైనా ఇన్వాల్వ్ అయినారా? మిమ్మల్ని కూడా ఫ్యూచర్ అరెస్ట్ చేసే ఛాన్స్ ఉందా? అసలు మా 25 మెంబర్స్ బెట్టింగ్ యాప్స్ కి కిలోమీటర్ దూరంలో ఉంటాం. ఓకేనా? మా టీమ్ లో ఎవ్వరు లేరు బెట్టింగ్స్ ఆడేవాళ్ళు లేరు, బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసే వాళ్ళు కూడా లేరు. సార్ మెయిన్ గా ఏంటంటే ఇప్పుడు బిగ్ బాస్ 8 అయిపోయింది, బిగ్ బాస్ 9 ఉంది. ఎందుకంటే మీ బ్యాచ్ ఉంది ఒక్కడు కూడా బిగ్ బాస్ లోకి వెళ్ళట్లేదు. మీ స్వాతి నాయుడు బిగ్ బాస్ కోళ్ళ చాలా ప్రయాసపడ్డారు. సో స్వాతి నాయుడు బిగ్ బాస్ కోలేదు. సో మీ టీం ఏదైతే ఇప్పుడు బయట అంటారు స్క్రాప్ బ్యాచ్ అంటారు, ఈ బ్యాచ్ నుంచి బిగ్ బాస్ పోయే ఛాన్స్ ఉందంటారా? స్క్రాప్ బ్యాచ్ అయితే మా వీడియోస్ మిలియన్స్ లో, లక్షల్లో, వేలల్లో ఎందుకు పోతున్నాయి? మేము ఏంటంటే ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నాము. వీఆర్ బోర్న్ టు ఎంటర్టైన్ ద వరల్డ్ అంతే. ఖచ్చితంగా ఉప్పల్ వాళ్ళకి బిగ్ బాస్ లోకి ఛాన్స్ ఇవ్వాలని నేనైతే మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను, కోరుకుంటున్నాను. ఎందుకంటే ఆయన స్టామినా ఉంది, ఆ రేటింగ్ ఉంది, ఆ ర్యాంకింగ్ ఉంది, ఆ పాపులారిటీ ఉంది, అంతా ఉంది. ఆయన ఎందుకోసం మన ఉప్పల్ వాళ్ళు బిగ్ బాస్ పంపించాలి? తను ఏమన్నా మన మంచి నటుడా, లేకుంటే తను ఎందుకు బిగ్ బాస్ పోయి తను ఏం సాధించాలనుకుంటారు? బిగ్ బాస్ లోకి వెళ్ళి జనాలు ఏం చేస్తున్నారండి? అందరిని ఎంటర్టైన్ చేస్తున్నారు కదా. ఉప్పల్ వాళ్ళని మించి ఎంటర్టైనర్ ఎవరున్నారు? అది దట్ ఈస్ మై ఒపీనియన్ అంతే. మీ ఒపీనియన్ డిఫరెంట్ గా ఉండొచ్చు. నాకైతే ఉప్పల్ వాళ్ళు బిగ్ బాస్ కి వెళ్ళాలని కోరిక ఉంది. అది కూడా ఆయన జీవిత ఆశయం కూడా. నేను ఏ ఇంటర్వ్యూకి వెళ్ళినా కానీ మాట్లాడుతాను దేనికోసం. సో బషీర్ మాస్టర్ మీకు బాగా క్లోజ్. సో బషీర్ మాస్టర్ నుంచి మీరు ఏమనుకుంటున్నారు? నిజమైన తను మంచి కొరియోగ్రాఫర్ అనుకుంటారా? నిజంగా తప్పంటే వ్యక్తులకు సినిమా అవకాశాలు ఇవ్వాలని మీరు కోరుకుంటున్నారా? నాకు హైదరాబాద్ లో బెస్ట్ ఫ్రెండ్స్ అంటే ఉప్పల్ బాల్ ఫస్ట్ ప్లేస్, అది అందరికి తెలుసు. తర్వాత ఎక్కువగా క్లోజ్ గా ఉండేది, డైలీ మాట్లాడేది టిక్ టాక్ దుర్గారావు, అలాగే బషీర్ మాస్టర్. ఇంకా లేడీస్ లోకి వస్తే స్వాతి నాయుడు, రాకేష్ మాస్టర్ వైఫ్. ఈ 5గురితో నేను డైలీ మాట్లాడతాను. వాళ్ళు ఫోన్ చేయకపోయి నేను చేస్తాను. అసలు ఏం చేస్తున్నారు, ఈరోజు ఏమైనా షూటింగ్కి వెళ్తున్నారా, ఈవెంట్లకి వెళ్తున్నారా, అన్ని మాట్లాడుకుంటాం. డైలీ మాట్లాడుకునేది 5గురితోనే. నేను ఈ 5గురు అంటే నాకు చాలా ఇష్టం. బషీర్ మాస్టర్ అంటే ఆయన అప్పుడు ఎప్పుడో D2లో ఉన్నాడు ఆయన. అప్పుడు రాకేష్ మాస్టర్, బషీర్ మాస్టర్ జోడి. సో ఆయన కూడా మంచి కొరియోగ్రాఫరే, చాలా మందికి ఆయన హెల్ప్ చేశారు, మంచి వ్యక్తి ఆయన. సో మేడం మీరు మంచి సింగర్ అన్నట్టు మాకు తెలుసు. సో మాకు వ్యూవర్స్ కోసం సింగర్ కాదు, డాన్సర్ రెండుని మా ప్రేక్షకుల కోసం ఒక చిన్న సాంగ్. ఓ బంగారు రంగుల చిలక పలకవా, ఓ అల్లరి చూపుల రాజా ఏమని, నీ మీద ప్రేమే ఉందని, బంధనాలు దాటుకుని నీ కోసము వచ్చాసతో, ఓ బంగారు రంగుల చిలక పలకవా, ఓ అల్లరి చూపుల రాజా ఏమని. మీకు ఒక బ్యాచ్ ఉంది, మీ బ్యాచ్ ని ముందు దోష విషయంలో మీరు వెనకాడుగు వేస్తున్నట్టుగా బయట అనుకుంటారు. మీరు ఎందుకంటే సినిమాలో మీరు కనిపించట్లేదు? నేను చాలా సినిమాలు చేశాను, కాకపోతే నాకు సినిమా రంగంలో అంతగా పేరు రాలేదు. సోషల్ మీడియాలో వచ్చింది, ఐ మీన్ యూట్యూబ్ లో, ఫేస్బుక్ లో, ఇన్స్టాగ్రామ్ లో. నేను నా ఫస్ట్ మూవీ అన్నపూర్ణమ్మ గారి మనవడు, శివనాగ్ గారి డైరెక్షన్ లో, అన్నపూర్ణ గారి ద్వారా నాకు అవకాశం వచ్చింది. అలాగే కాలీఫ్లవర్ మూవీలో బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు సినిమాలో 2 క్యారెక్టర్స్ చేశాను, డాక్టర్ అండ్ కమెడియన్. ఆ తర్వాత శ్రీకాకుళం షెర్లేక్ హోమ్స్ వెన్నెల కిషోర్ గారి సినిమా, అందులో సాంగ్ లో కూడా నేను కనిపిస్తాను. అలాగే డైనమిక్ అనే మూవీలో చేశాను, జబర్దస్త్ అప్పారావు గారికి మేనేజర్ గా. అలాగే బకాసుర రెస్టారెంట్ కోనసీమ ప్రవీణ్ కుమార్ గారి సినిమా, అందులో కూడా నేను చేశాను. చాలా సినిమాలు చేశాను, కాకపోతే నాకు ఎక్కువ పేరు సోషల్ మీడియాలోనే వచ్చింది. అలాగే నేను జబర్దస్త్ శ్రీజయ డ్రామా కంపెనీ కూడా చేశాను, ఎవరితో, హైపర్ ఆది గారితో. సరే, లోకుల్ కాకుల అంటే మీకు బాగా తెలుసు, మీరు బాగా కృష్ణ పార్క్ వెళ్తుంటారు, తను కూడా కలుస్తూ ఉంటది. ఎందుకని మీకు లోకుల్ కాకుల అంటే ఎందుకు అసలు పడదు? అసలు ఎందుకు మీరు తను మీ బ్యాచ్ ఎందుకు చేర్చుకోవట్లేదు? తనైతే మా టీమ్ లో లేదు, కాకపోతే మేమంతా యూట్యూబర్స్ కాబట్టి అప్పుడప్పుడు సండే, సాటర్డే కృష్ణకాంత్ పార్క్ వెళ్ళి వీడియోస్ చేసుకుంటాం. ఎందుకంటే అక్కడ మంచి మంచి సీనరీస్ ఉంటాయి కాబట్టి. ఆ సమయంలో ఆమె కనిపిస్తుంటది మాకు. మేము ఏదో మాకు తోచిన సహాయం 150 చేతులు పెడుతుంటాము. మాతో ఫోటోలు దిగుతుంటది, మాతో వీడియోస్ తీస్తుంటది, సరదాగానే ఉంటది. ఆమెకి మాకు ఏం శత్రుత్వం అయితే ఏం లేదు. లైక్, షేర్, సబ్స్క్రైబ్ LG TV. ప్లీజ్.